అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురేజన్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే పపాయ జ్యూస్ అయితే చేస్తున్నాను. పపాయ పండు కొంచెం కాయలాగా ఉందన్నమాట. అందుకనే మీలో ఎంతమంది మంతెన సత్యనారాయణ రాజు గారి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను సార్ది అయితే ఛానల్ ఫాలో అవుతానండి. చాలా హెల్తీగా ఉంటాయి సార్ అన్నీ చెప్పినా కూడా. కర్రీస్లో కూడా ఏంటంటే కారం అది వేయరు. రెండోది ఏంటంటే తేనె ఎక్కువగా పంచదార బదులు తేనె యూజ్ చేస్తారు, ఒక బెల్లం యూజ్ చేయరు. అలానే పాలు అయితే కనుక కొబ్బరి పాలు యూజ్ చేస్తారు. అండ్ అలానే అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. సార్ చెప్పిన రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి. టీవీ షోస్లో చేసేటప్పుడు సార్ ఏమని చెప్తే కనుక మేము బుక్లో నోట్ చేసుకునేటోళ్ళం అనమాట. అలానే నేను ఈరోజు పపాయ జ్యూస్ చేసేటప్పుడు తేనె వేసి చేశాను. ఎలా ఉంటుందని టేస్ట్ అయితే బాగుందండి. నార్మల్గా లైట్ స్వీట్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అండ్ అలానే మన ఫ్లడ్స్కి సార్ ఆశ్రమం అయితే మునిగిపోయిందంట విజయవాడలోని. సో విజయవాడలో త్వరగా